చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యం, కష్టాలు అంటే అక్కడ పెద్ద కొడుకు మాదిరిగా చంద్రబాబు కష్టాలు తీరుస్తున్నారు. నాటి వైఎస్ జగన్ అసమర్థత పాలన విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. 2004లో వైఎస్ జగన్ ఆస్తి ఎంత, 2024లో ఆస్తి ఎంత అని బివి రామ్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యం, కష్టాలు ఉంటే అక్కడ పెద్ద కొడుకు మాదిరిగా చంద్రబాబు కష్టాలు తీరుస్తున్నారు. నాటి వైఎస్ జగన్ అసమర్థ పాలన విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. 2004లో వైఎస్ జగన్ ఆస్తి ఎంత, 2024లో ఆస్తి ఎంత? లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వైఎస్ జగన్ 100 కోట్లు విరాళం ఇవ్వాలి. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అభివర్ణించారు. ప్రజలకు ఎక్కడ కష్టాలుంటే అక్కడ పెద్ద కొడుకు మాదిరిగా చంద్రబాబు వ్యవహరించి ఆ కష్టాలను కడతీరుస్తున్నారన్నారు. శుక్రవారం ఉదయం భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వయసును కూడా పక్కన పెట్టి ప్రజల కోసం కష్టపడుతుంటే చూసి తట్టుకోలేని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ జగన్ అసమర్థ పాలన వల్లే బుడమేరు ముప్పు ఏర్పడిందని, విజయవాడలో లక్షలాది మంది ప్రజలకు శాపంగా మారిందన్నారు. నమస్కారాలు. నేడు భీమిలిలో పెట్టడం ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, ఇటీవలే హైకోర్టు ఆదేశాల మేరతో విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డిది తొలగించడం జరిగింది. అంటే భీమిలిలో ఎంత అక్రమాలు చేశారో అని చెప్పడానికి విజయసాయిరెడ్డి కుటుంబం ఒక నిదర్శనం అమలు చేస్తున్నాను. అడ్డగోలుగా ప్రజల దగ్గర నుంచి దోచుకున్నారు. ఈవేళ ప్రభుత్వం నాడు మా చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఈరోజు మాట్లాడుతుంటే వైకాపా నాయకులు చంద్రబాబు పైన తప్పుడు ప్రచారం చేస్తుంటే ఏదో దెయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంది. ఆ బుడుమేరు ఆ నీరు చంద్రబాబు ఇంటిని కాపాడటం కోసం అటుపక్క వదిలేస్తని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రజలు అల్లాడిపోతుంటే ఒక పెద్ద కొడుకు మాదిరిగా తన ఆరోగ్యం సైతం పక్కన పెట్టి రాత్రనగా పగలనగా పనిచేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అని కూడా కాకుండా ప్రతి ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా నేనున్నానని చెప్పి వీళ్ళు పనిచేస్తుంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో తప్పుడు మాట మాట్లాడుతుంటే భరించలేక ఈ నా కొడుకులకు బుద్ధి చెప్పాలని చెప్పి తెలుగు శక్తి ముందుకు వస్తుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి దోచుకుంటాం కానీ, దాచుకుంటాం కానీ, దండుకుంటాం కానీ, పెంచుకుంటాం కానీ పాటుపడలేదు. అంటే తెలుగుదేశం పార్టీ ఎంత నిబద్ధత అంటే నిన్నే మనం చూసాం. ఆయన పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళ పైన అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి చేస్తే వెంటనే సస్పెండ్ చేశారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మరి ఈవేళ వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న సూటిగా, మరి గతంలో నీ అంబటి రాంబాబు, నీ గోరంట్ల మాధవ వీళ్ళు మహిళలపైన తప్పుడుగా ప్రవర్తించి చేసి నీ ఎమ్మెల్సీ ఆఖరి సాక్షాత్ డోడులు చేశాడు. మరి వాళ్ళ పేరు విమర్శ చేసుకుని అడుగుతున్నాను. అంటే ఒక రౌడీయిజాన్ని, గోండాయిజాన్ని నీ పార్టీ పెంచి పోషించింది మనం చేస్తున్నాను. ఈవేళ చంద్రబాబు ఆయన ఆరోగ్యం సైతం పక్కన పెట్టి నా తెలుగు జాతి, నా ప్రజల కోసం ఆయన శ్రమిస్తున్నారు తప్ప నీలాగా డ్రామాలు ఆటలేదు. గతంలో మనం చూసాం. 2014 ఉద్దు తుఫాన్ అప్పుడు ఇదే విశాఖపట్నంలో వస్తే ఏం చేశారు. కానీ డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమేనా అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఫ్యాకల్టీ ఆఫ్ లా మాజీ డీన్, దక్షిణ భారత సిద్ధాంతకర్త గాలి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గౌతమ్ బుద్ధునికి బుద్ధవనం చేశారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ దళితుల సమస్య పరిష్కారం కాకూడదు అన్నదే రాజకీయ పార్టీల ఆలోచనని మండిపడ్డారు. బీఎస్సీ పార్టీ తప్ప ఎవరూ వ్యతిరేకించలేదన్నారు.
వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యని అభిప్రాయపడ్డారు. కులాల మధ్య వ్యత్యాసం లేదని ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై 371 ప్రకారం జోన్ డీలో పెట్టాలని కేంద్రానికి లేఖ పంపితే సరిపోతుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదని, కుట్ర అని, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర అని పేర్కొన్నారు. మాదిగలు కలిసి ఉండాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. 30 ఏళ్ల నుంచి సమస్య రగులుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో లోటుపాట్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర, రేణుకుమార్, వేణుగోపాల్, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్యంగా గత 30 ఏళ్లుగా అవసరం లేదా గత 30 ఏళ్లుగా 59 కులాల మధ్య ఏ వర్గీకరణ పేరుతో కొనసాగుతున్న పోరాటం ఉందో అది ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పంచుకోవాలని, అన్నదమ్ముల్లా పంచుకోవాలి, ఆత్మబంధువుల్లా కలిసి ఉండాలనే దానికి అన్ని పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు ఏవి కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా గత 30 ఏళ్ళుగా ఈ సమస్య చాలా చిన్న సమస్య, 3 రోజులలో సమస్య పరిష్కారం అవుతుంది. కానీ 30 ఏళ్ళుగా ఈ సమస్యను పరిష్కరించలేదు. కారణం ఏంటంటే దళితులకు ఈ సమస్య పరిష్కారం అయితే ఇక వాళ్ళు రాజకీయ అధికారం అడుగుతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం కొట్లాడుకుంటూనే ఉండాలి. ఆ కొట్లాడుకోవడానికే వీళ్ళంతా వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప కలిసి ఉండడానికి, పరిష్కరించడానికి ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ ఎక్సెప్ట్ బీఎస్పీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఎట్లా పరిష్కరించాలో చెప్పడం లేదు. బీఎస్పీ మాత్రం అపోజ్ చేస్తుంది కానీ పరిష్కరించాలని కూడా చెప్పట్లేదు బీఎస్పీ కూడా. దీనికి పరిష్కారము గత 30 ఏళ్ల క్రితం నుండి నేను చెప్తున్నాను, 3 రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఏంటంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య, ఇది దేశ సమస్య కాదు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు మూల కారణము ప్రాంతీయ సమస్య, కుల సమస్య కాదు. ప్రాంతాల మధ్య వ్యత్యాసం కారణంగా ఏర్పడ్డ సమస్య ఇది. కులాల మధ్య వ్యత్యాసం వల్ల వచ్చిన సమస్య కాదు ఇది. ప్రాంతాల మధ్య వ్యత్యాసం కారణంగా ఎట్లయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ వచ్చిందో అలాగే ఎస్సీల మధ్య రిజర్వేషన్ల పంపిణీలో జరిగిన అసమానతల కారణంగా ఏర్పడ్డ ఈ సమస్య అది పాలకుల వల్ల ఏర్పడ్డది తప్ప మాలల వల్ల ఏర్పడలేదు, లేదా మాదిగల వల్ల ఏర్పడే సమస్య కాదు. ఇది పాలకుల తప్పిది. దానికి మాదిగలు కొట్లాడుకునే సమస్యగా మార్చారు దీన్ని. సో ఈ సమస్యను పరిష్కరించుకునే పరిస్థితి కూడా మాదిగల మధ్య, ఇతర కులాల మధ్యనే ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కేవలం ఒక ప్రధానమంత్రికి ఒక లెటర్ రాయాలి, ఏమని ఈ వర్గీకరణ సమస్యను మేము జోనల్ సిస్టంలో పెడతాము, 371D ప్రకారంగా మేము జోనల్ సిస్టంలో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులు లేఖ రాసి ప్రధానమంత్రి దాన్ని ఆమోదించి క్యాబినెట్లో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి 371Dలో అమెండ్మెంట్ చేసి పంపిస్తారు. అంతే, ఇంకేముండదు దీంట్లో. దీనికి పార్లమెంట్లో చట్టంతో పని లేదు, 341తో పని లేదు, అసెంబ్లీ తీర్మానంతో పని లేదు, లేదంటే ఏ రాజకీయ పార్టీ సపోర్ట్తో పని లేదు, లేదంటే ఏ కుల సంఘంతో సపోర్ట్తో పని లేదు. ఇది చాలా సింపుల్గా 3 రోజులలో అయిపోయే సమస్యను 30 ఏళ్ళుగా ఇంకా దీన్ని పొడిగించుకుంటూ వచ్చి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యని ఇప్పుడు దేశ సమస్యగా చిత్రీకరించి తప్పుడు సుప్రీంకోర్టు తప్పుడు సిద్ధాంతాన్ని, తప్పుడు విధానాలని, రాజ్యాంగ వ్యతిరేక విధానాలని సుప్రీంకోర్టు ఇలా తీర్పు రూపంలో, అది తీర్పు కాదు, అది కుట్ర. అది తీర్పు కాదు, అది కుట్ర. అది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇచ్చిన వాళ్ళ యొక్క డైరెక్షన్లో ఇచ్చిన తీర్పు. అది దాన్ని మనం తీర్పు అనడం కంటే కూడా వాళ్ళు ఇచ్చిన కుట్ర అని చెప్పాలి. ఆ కుట్ర ఫలితంగా ఇలా సుప్రీంకోర్టు మళ్ళీ మాదిగల్ని పర్మనెంట్గా విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ కలపాలి. వాళ్ళని కలిపే ప్రోగ్రాంలో భాగంగా నేను రావడం జరిగింది ఇక్కడికి. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించుకుందాం, గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 అడుగుల బెల్లం గణనాథుని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 అడుగుల బెల్లం గణనాథుని నిర్వాహకులు
ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బెల్లంతో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని, వినాయక చవితి ఉత్సవాలు అనంతరం ఆ బెల్లాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు 2 నెలలుగా వినాయకుడిని తయారు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి 12 టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చామని తెలిపారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే రేపు వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గాజువాకలో ఏర్పాటు చేయాల్సిన వినాయకుడిని అక్కడ పర్మిషన్లు ఇవ్వలేకపోవడం వల్ల ఈసారి పశ్చిమ నియోజకవర్గంలో కొత్త నక్కమనపాలెం ఆంజనేయ స్వామి గుడి వద్దన అతిపెద్ద భారీ వినాయకుడు, అటు పక్క తెలంగాణలో కానీ ఇటు పక్క ఆంధ్రాలో కానీ ఇంత పెద్ద భారీ వినాయకుడిని ఎక్కడా కూడా చూస్తుండ్రు. రేపటి నుంచి భక్త మహేశ్వరులందరికీ కూడా వెరైటీగా బెల్లంతో తయారు చేసిన బొజ్జగనపై ఇక్కడ వీక్షిస్తున్నాడు. ఈ వినాయకుడిని పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో కరోనా వచ్చి మరి ఏదైతే ప్రపంచంతో కూడా విలయతాండం జరిగింది. మరి అలాగే ఒక 2-3 రోజుల క్రితం చూసుకుంటే అటు పక్క గుంటూరులో కానీ తెలంగాణలో కానీ అటు పక్క విజయవాడలో కూడా భారీ నుంచి అతిపెద్ద భారీ వర్షాలు జరిగి చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. మరి ఇటువంటి వజ్రగణపైన మనందరం పూజించడం వల్ల రేపు ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసి లంబోదర ట్రస్ట్ వారు మరి ఏదైతే పెద్ద భారీ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వినాయకుడిలో ఉన్న స్పెషల్ ఏంటంటే మరి అలాగే 21 రోజులు భక్త మహేశ్వరులు అలాగే భక్తుల చేత కానీ అలాగే ప్రతి ఒక్కరి చేత కూడా పూజలు అయిపోయిన తర్వాత ఆ వినాయకుడికి సంబంధించిన 20 టన్నుల బెల్లాన్ని ప్రజలకు ఉచితంగా పంచే విధంగా లంబోదర ట్రస్ట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని మనందరం కూడా హర్షించాలి. రేపటి నుంచి ప్రతి ఒక్కరు భక్త మహేశ్వరులందరూ కూడా వచ్చి ఈ వినాయకుడి మహోత్సవాల్లో పాల్గొంటారని, అలాగే చిన్నపిల్లల కోసం వెరైటీగా ఎగ్జిబిషన్ ఇటు పక్క చూస్తే షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు ఆ భగవంతుడి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ గాజువాక డిపో దగ్గర లంబోదరయ్య అసోసియేషన్ ఆధ్వర్యంలోనూ ఇక్కడ భారీ గణనాథుడిని పెట్టడం జరుగుతుంది. అయితే ఈ గణనాథుడికి ఏర్పాట్లు ఇప్పుడు నెల 20 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లు 20 రోజులు గత 8 రోజుల నుంచి బొమ్మ అయితే మాత్రం బెల్లంతో వినాయకుడిని తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ బెల్లంతో చేసిన వినాయకుడు సుమారు 75 అడుగులు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మనం బెల్లం వినాయకుని కాన్సెప్ట్ చూడలేదు. మా పిల్లలకు రావడంతో కాన్సెప్ట్తో కొత్తగా ఉంటుందని చెప్పేసి బెల్లం వినాయకుని కాన్సెప్ట్ చేసాం. ఈ 21 రోజు రేపు 7వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 21 రాత్రులు పూర్తి చేసుకుని 28వ రోజు 28వ తారీఖునే నిమజ్జనం జరుగుతుంది ఇక్కడే. అదే ప్రసాదాన్ని భక్తులకి ప్రసాదం కింద ఇవ్వాలని కమిటీ అందరం నిర్ణయించుకున్నాం. అలాగే ఈ యొక్క బొమ్మను తయారు చేయడానికి అనకాపల్లి నుంచి శిల్పులు 15 మంది దాదాపు 4 రోజుల నుంచి డే అండ్ నైట్ వర్కులు చేసి బొమ్మను పూర్తి చేయడానికి రెడీ అయ్యారు. అలాగే రేపు అన్ని ఏరియాలో వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ అలాగే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసి వచ్చిన భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్ క్యూ ద్వారాగా సేవలు చేసే మహిళలందరూ కూడా వస్తారు. ఆ సేవ ద్వారాగా వాళ్ళు సేవలు మేము వినియోగించుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 21 రోజు కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేసాం. సబ్బవరం మండలం పరిధిలోని గ్రామాల్లో నిర్వహించే గణపతి నవరాత్రి మహోత్సవాలకు పోలీసు వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సబ్బవరం సిఐ రమణ తెలిపారు. సబ్బవరం మండలంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చిన్న బొమ్మ అయినా కూడా పెద్ద బొమ్మ అయినా ప్రతి ఒక్కరు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి. ఆన్లైన్ లో పోర్టల్ అవైలబుల్ గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మండపాలు గణేష్ మండపాలకి తప్పనిసరిగా పర్మిషన్ అయితే తీసుకోవాలి. అలాగే ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అదే రకంగా రాత్రిపూట గణేష్ మండపం దగ్గర ఖచ్చితంగా నిర్వాహకులు ఎవరో ఒకరు ఖచ్చితంగా నైట్ పడుకునేటట్టు చూసుకోవాలి. అలాగే ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఒకే దీని మీద క్లాషెస్ రాకుండా అంటే గ్రూప్ తగాదాలు రాకుండా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఒక సాంప్రదాయబద్ధంగా లౌడ్ స్పీకర్లు కూడా మార్నింగ్ నుంచి రాత్రి 10 వరకు మాత్రం వాడాలి. అదే రకంగా ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే అబ్సీన్
నృత్యాలు కానీ అబ్సీన్ విషయాలు కానీ లేకుండా చూసుకోవాలి. చాలామంది ఈ టైంలో అబ్సీన్ డాన్సెస్ వేయడానికి చేస్తుంటారు. అటువంటివి చేసినట్లయితే ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత మీ ప్రోగ్రామ్ కూడా మీరు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ కూడా డిస్టర్బ్లోకి వెళ్తారు. కాబట్టి మీరందరూ కూడా సాంప్రదాయంగా పద్ధతిగా లీగల్గా చట్టబద్ధంగా మీ గ్రామాల్లో మీరు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పోలీసు వారి తరఫున సబ్బవరం పోలీస్ స్టేషన్ తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. आंध्र में विजयवाड़ा में अभूतपूर्व संकट की स्थिति है। ऐसा पहले कभी देखा नहीं गया। एक साथ 400 मिलीमीटर बारिश और उसके कारण जल प्रलय की स्थिति उत्पन्न हुई। बुढ़मेरू में कई ब्रीच हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण विजयवाड़ा में पानी भरा हुआ है। अभूतपूर्व संकट की स्थिति है। लेकिन मैं आंध्र प्रदेश के मुख्यमंत्री और देश के सम्मानीय नेता श्रीमान चंद्रबाबू नायडू गारू जी को इस बात के लिए धन्यवाद दूंगा कि वो और उनकी पूरी टीम 24/7 यही उनका सेक्रेटरिएट बना लिया कलेक्ट्रेट को और 24 घंटे काम कर रहे हैं। जब से ये संकट की स्थिति पैदा हुई, प्रदेश की सरकार ने सीएम साहब के नेतृत्व में दिन और रात काम किया और केंद्र ने भरपूर सहयोग किया। एनडीआरएफ की टीमें यहां काम कर रही है लगातार। एयरफोर्स के, नौसेना के हेलीकॉप्टर्स जितने मांगे गए, केंद्र सरकार ने, प्रधानमंत्री जी ने, होम मिनिस्टर साहब ने उनको भेजने का काम किया और दिन और रात राज्य सरकार के साथ मिलकर संकट की स्थिति से जनता को निकालने का प्रयास किया। और इसलिए इतने भयानक जल प्रलय के बाद भी ह्यूमन लॉस, मानव जीवन का नुकसान बहुत न्यूनतम हुआ है। अगर सरकार इतनी दक्षता से काम नहीं करती तो ये स्थिति बहुत भयावह हो जाती। వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, కూటమి భాగస్వామ్య పక్షాలు భాగస్వాములు కావాలని, ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలని పిలుపునిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పట్టణంలో 76 డివిజన్లో ఊహించని విధంగా మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం ఈరోజు ప్రారంభించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ, మున్సిపల్ శాఖ సమాయుత్తమై పోలీస్ శాఖ, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా, అనేక మంది ఇతర జిల్లాల నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది భారీగా. మన జన సైనికుల్ని, వీర మహిళల్ని కోరేది, దయచేసి మీరు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు వార్డుల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకి స్ఫూర్తినిస్తారో అదే స్ఫూర్తిని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ సమయంలో మీరు కూడా ఓర్పుగా, సహనంతో, ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్న చిన్న లోపాలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే సరుకులు పంపిణీ చేస్తున్నామో ప్రతి ఇంటికి మనం అందించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం 76 వార్డులో కూడా ప్రతి ఒక్కరూ సహకరించమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను.